హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే షబీ బరాత్కి ఏం చేశాను ఏంటన్నది ఈ వీడియోలో అయితే ఫుల్గా అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఈరోజు అయితే ఫుల్గా ఇక ప్రేయర్సే, మనం చేసిన తప్పులు కానీ పెద్దల గురించి కానీ వాళ్ళ గురించి జాగారాలు అన్నీ ఈరోజు ఉంటాయన్నమాట. ఇక దానికోసం అయితే ముందు రోజే నేను బట్టలు ఉతికేసి పెట్టుకున్నాను అన్నీను, బొంతలు అవి ఇవి మ్యాట్లు. ఈరోజైతే ఇక తుడుస్తున్నాను ఇంట్లో. అఫ్షాకి అన్నం వేసి ఇక నేనైతే క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. అఫ్షా మరీ అంత ఫోన్ అడిక్ట్ అయితే కాదు, నేను చెప్తే వద్దు అంటే వింటది. నేను పనిలో ఉన్నప్పుడు మాత్రమే తను ఫోన్ చూస్తుంది. ఇక్కడ ఒక రూమ్ కంప్లీట్ అయింది, ఇంకొక రూమ్ క్లీన్ చేస్తున్నాను. ఇక పండుగ రోజే క్లీన్ చేసుకోవడం ముఖ్యం అనిపించి నేను ఈరోజే పని అంతా పెట్టుకున్నాను అన్నమాట. తొక్కుడు అది ఇది ఉంటుంది అనేసి ఏ రోజు అయితే పండుగ ఉంటుందో ఆ రోజు తుడుచుకోవడం బెటరు. ఎందుకంటే మనసు అనేది శాంతి ఉంటుంది, తొక్కుడు ఉంటే అది శాంతి అనేది ఉండదు. ఇక లేచిన దగ్గర నుంచి అయితే పని పని పని. ఇక ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే వంట చేయడం స్టార్ట్ చేశాను. ఇక ఇక్కడైతే నేను కుక్కర్లో మటన్ పెట్టాను, ఇంకో సైడ్ అయితే స్వీట్ రైస్ చేయడానికి అన్నం అయితే వండుతున్నాను. చూడండి, మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఎలా చేసేదో నేను కూడా ఈరోజు అలానే చేద్దామనేసి స్వీట్ రైస్ అయితే చేస్తున్నాను. నేనైతే ఇది చేయడం అయితే ఫస్ట్ టైము. ఇక రైస్ సరి పెట్టేసి ఫుడ్ కలర్ వేసి ఒక ఇలాయసి వేసి నేను ఉడికిస్తున్నాను. మా అమ్మ ఫేవరెట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు, తనకి చాలా ఇష్టము ఈ స్వీట్ రైస్ అయితే. నేనైతే ఈరోజు ఇంట్లో చేయబోతున్నాను. చూడండి, ఇలా ఉడికేసింది. దీన్నైతే కొంచెం పలుకులుగానే మనం ఉడికించుకోవాలి, మెత్తగా కాకుండా. ఇప్పుడు అయితే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లోంచి తీసి వేరే బౌల్లో వండుతున్నాను. ఇక ఫాతియాలు ఇచ్చేది కాబట్టి చాలా నిబద్ధతతో చేయాలన్నమాట. ఇక్కడైతే కడాయి అయితే నేను మసాలాల కోసం అయితే ఏర్పాటు చేస్తున్నాను. అంటే అప్పటికప్పుడే తయారు చేయాలనేసి నేను ఇప్పుడే దాన్ని కడాయిలో వేయించి మిక్సీ పట్టుకుంటానన్నమాట. ఇక ఫాతిహా ఇవ్వడం కోసం అయితే నేను బగారా రైస్, ఇంకా మటన్ కర్రీ, ఇంకా స్వీట్ రైస్ చేస్తున్నాను. ఈ స్వీట్నే జర్దా పులావ్ అని కూడా అంటారు. ఇంకా నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ కూడా ఫ్రెష్గా దంచేసి వేస్తానన్నమాట కర్రీలో, ఇంకా బగారా రైస్లో. అందు గురించే వెల్లుల్లి ఒలుస్తున్నాను. ఇక ఎప్పటికైనా మనం ఫ్రెష్గా వేసుకుంది చాలా టేస్టీగా ఉంటుంది స్టోర్ దానికంటే. ఇక ఇలా చిన్న రోల్లో వేసుకొని మంచిగా మెత్తగా రుబ్బేసి నేను కర్రీలో ఇంకా బగారా రైస్లో యాడ్ చేశాను. ఇక తర్వాత మటన్ ఉడికించుకున్నాం కదా, దాన్ని అందులో వేసేసుకోవాలి. కుక్కర్లో వేయకుండా డైరెక్ట్గా గిన్నెలో వేద్దాం అనుకున్నాను, కానీ ఇక ఎక్కువ టైం తీసుకుంటుంది అనేసి నేను కుక్కర్లోనే వేశాను. మేమైతే ఇలానే చేసుకుంటాము ఈ షబీ బరాత్ అయితే. మిగతా వాళ్ళు ఎలా చేసుకుంటారో ఇక వాళ్ళ ఇష్టము, కానీ ఒకరి ఆచారం ఉంటుంది కదా, దాన్ని అయితే ఎవరు కూడా తప్పుపడకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ నుంచి ఏదైతే చేస్తారో అదే చేసుకునేవాలి, అంతేకాని వేరే వాళ్ళు చేసుకున్నట్టుగా ఇలా చేయలేదు అలా చేయలేదు అని మాత్రం వంకలు పెట్టకూడదు. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారన్నమాట. చూడండి, ఇక్కడ స్వీట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫుల్ రెసిపీ అయితే నేను ఇప్పుడు చూపించడం లేదు, మామూలుగా ఏం వండాను ఎలా వండాను అనేసి ఇందులో పోస్ట్ చేస్తున్నాను. అలా పైన డెకరేట్ చేశాను కదా, తర్వాత మళ్ళీ స్పూన్తో ఇలా తిప్పుకున్నాను అన్నమాట. తిప్పుకున్న తర్వాత పూర్తిగా ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేశాను. ఇందులో అయితే షుగర్ కంపల్సరీగా యాడ్ చేయాలి. అదే నీ ఫుల్ రెసిపీ అయితే ఇందులో పెట్టడం లేదు, ఎందుకంటే కొన్ని వీడియోస్ అనేవి డిలీట్ అయ్యాయి. చూస్తాను, మళ్ళీ ఒకసారి చేసినప్పుడు కంప్లీట్గా ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా సూపర్గా సెట్ అయింది. ఇక ఇలా అన్ని వంటలు పూర్తయిన తర్వాత ఇక ఫాతిహా ఇవ్వడానికి అయితే రెడీగా పెట్టాను అన్ని ఐటమ్స్ అయితే. ఇక ఫాతిహా టైం అయితే అయింది, నేను ఇక్కడ ఫాతిహా ఇస్తున్నాను. మా అమ్మ వాళ్ళు అయితే ఇలానే చేస్తారు, సో నేను కూడా ఇలానే చేస్తున్నాను. ఇప్పుడైతే ఫాతిహాల కోసం చేసినవన్నీ తీసేసి ఒక్కొక్క ప్లేట్లో తీసేసి ఫాతిహా కోసం అయితే పెట్టాను. ఇక్కడ
నేనైతే ఇక ఫాతియాలు ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఊదేస్తున్నాను. ఇంకా రెహమాన్ గారు బయట నుంచి అయితే రాలేదు. ఇక తర్వాత వాళ్ళిద్దరు కలిసి అయితే ఊదేస్తారు. ప్రజెంట్ అయితే ఇక నేను ఒకదాన్నే వేస్తున్నాను. ఇక నేను తస్బీ చదువుతుంటే అఫ్షా తీసేసుకొని నేను చదువుతానని తనైతే చదవడం స్టార్ట్ చేసింది. ఇక ఇలా 12 వరకు తస్బీ చదువుకుంటూ, నమాజ్ చదువుకుంటూ, ఖురాన్ చదువుకుంటూ ఇక జాగారం అయితే చేసాము. రెహమాన్ గారేమో మస్జిద్కి అయితే వెళ్ళారు. ఇక నేను అఫ్షా అయితే ఇంట్లోనే ఇలా నమాజ్ చేసుకుంటూ ఉన్నాము.